వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పిఠాపురంలో కామెడీగా మాట్లాడడంపై ట్రోల్స్ నడుస్తున్నాయి. అటు జగన్ రాకను ముంపు ప్రాంత వాసులు లైట్ తీసుకుంటున్నారు. ఇటు జగన్ వ్యవహార శైలిపై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వంపై జగన్ వేసిన సెటైర్లు వికటించాయి. వైసీపీ అధినేత తీరుపై నెటిజన్లు నవ్వుకుంటున్నారు. దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రమ్మా, తల్లి ఇటు ఇటు దగ్గరకు వచ్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పిఠాపురంలో కామెడీగా మాట్లాడడంపై కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం అటు జగన్ రాకను ముంపు ప్రాంత వాసులు లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు జగన్ వ్యవహార శైలిపై కూడా విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ ట్రోల్స్ పై మరింత సమాచారం అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఎలా చూడాలి? జగన్ పై ట్రోల్స్ నడుస్తున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కామెడీగా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? రైట్ చందు, ఇప్పటి వరకు ఎన్నికల ఓటమి తర్వాత తాను ప్రజల్లోకి అప్పుడప్పుడు రావటమే జరుగుతుంది. ఇప్పుడు వరకు చూస్తే పరామర్శలు, జైల్లో ఉన్నటువంటి నేతలను పరామర్శించటం, వారికి ధైర్యం చెప్పటం, తన వెంట ఒక 4-5 నేతలను ఎమ్మడబెట్టుకొని వెళ్ళటం. అయితే ఏపీలో ఇటువంటి కార్యక్రమాలకు ఏవైతే వరద బాధిత ప్రాంతాలు అయితేనేమి, ఇటువైపు ఏదైతే జైల్లో ఉన్నటువంటి నేతలను పరామర్శించడం అయితేనేమి, వీటన్నిటికంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక బెంగళూరు వెళ్ళేటటువంటి కార్యక్రమాలే ఎక్కువసార్లు జరుగుతున్నాయి. మరి ఈ ఎన్నికల తర్వాత చూస్తే కనుక దాదాపుగా 9-10 సార్లు ఇప్పుడు బెంగళూరు వెళ్ళటం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరు అనే మాటే అక్కడ దాదాపుగా సంవత్సరాల తరబడి బెంగళూరు వైపు కూడా కన్నెత్తి చూడనుండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరు కూడా దాదాపుగా ఎన్నికలు అయిపోయిన 3 నెలల వ్యవధిలోనే దాదాపుగా 10 సార్లు వరకు బెంగళూరు వెళ్ళారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఆయన ఒక వీలు చూసుకొని వరద బాధిత ప్రాంతాల్లో కూడా పర్యటించడం మొదలుపెట్టారు. అయితే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేటటువంటి క్రమం కూడా కొంత విమర్శల పాలవుతున్నారు. వరుసగా ఏంటంటే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు, వరదలు ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు బాధితులు ఏదైతే వరద బాధితులు ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా సమస్యల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పర్యటించి వారి యొక్క మంచి చెడులు బాగోగుల గురించి పరిష్కరించి వాటి గురించి సమస్యను పరిష్కారం దిశగా చూపాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి వరద తీవ్రత, వరద ఉధృతి, వరద బాధితులు ఇళ్లకు చేరుకున్న తర్వాత, ముంపు ప్రాంతాలు అన్నీ కూడా సమసిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా 1-2 గంటల వ్యవధిలోనే అక్కడికి వెళ్ళటం, రావటం, ఇదొక సెలబ్రిటీ హోదాలో జరుగుతున్నటువంటి తంతుగా దీనంతా కూడా భావిస్తున్నారు. మరి ఈ క్రమంలో ఈసారి పవన్ అడ్డా పిఠాపురం వెళ్ళారు నిన్న పర్యటనకు సంబంధించి. ఈ పర్యటనలో కూడా జగన్ అనవసరంగా కొన్ని ప్రస్తావనలు తీసుకొచ్చి అక్కడ అబాస్ పాలవటం జరుగుతుంది. మరి అది ఎలా అంటే వెళ్ళినది వరద బాధిత ప్రాంతాలను సందర్శించటం, ఆ ప్రాంతంలో బాధితులను అడిగి మంచి చెడు అడిగి ఆ బాధితులకి ఏదైనా సాయం చేస్తామని ప్రకటించడం, లేదంటే సాయం అందేలా చూస్తామని ప్రకటించడం, లేదా ప్రభుత్వం నుంచి ఏవైనా కూడా అందాల్సినటువంటి సహాయ సహకారాలు అందకపోతే వారి వైపు నుంచి కూడా ఏదైనా కావాలి అని సూచించటం, ఇటువంటివి ప్రభుత్వంపై ఏదైనా కానీ ఇక్కడ బాధితులకు సంబంధించి అందకపోతే ప్రభుత్వాన్ని అవసరమైతే విమర్శించడం, ఇవన్నీ మానేసి అక్కడ ఏదైతే ప్రభుత్వ విధానపరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపాలను ఎత్తి చూపేటటువంటి క్రమంలో ఇక్కడ ఏదైతే ఎన్నికల సమయంలో అప్పట్లో ఉన్నటువంటి ఒక టీడీపీ ఎమ్మెల్యే చేసినటువంటి వాగ్దానాలను ఎత్తి చూపే క్రమాన్ని దాన్ని ఒక కామెడీ చేసేటటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీగా మారిపోయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే అమ్మ ఒడిని కాస్త అమ్మకు వందనం అనేటటువంటి కార్యక్రమంలో ఏదైతే అప్పటి ఎమ్మెల్యే పిలిచి ఏదైతే అమౌంట్లో ఇంత ఇస్తాము అనేటువంటి ప్రకటించేటువంటి క్రమాన్ని ఆయన ప్రస్తావించినటువంటి విధానం ఆయన ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ అది కాస్త కామెడీ పాళ్ళు ఎక్కువైపోయి
ఇవన్నీ కూడా ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్స్కి వెళ్ళడం ఇప్పుడు దారుణమైనటువంటి అంటే మనం చూస్తే ఏపీలో పరిస్థితులు విజయవాడలో ముఖ్యంగా వరదల వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో జనం చూసాం. సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. అదేవిధంగా అటు రాజకీయ ప్రముఖులు కూడా. అంతేందుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 400 పంచాయతీలకి 1,00,000 చొప్పున 4 కోట్లు, తర్వాత 2 తెలుగు రాష్ట్రాలకి 1 కోటి చొప్పున సహాయం చేశారు. ప్రజలకి ఈ టైంలో కావాల్సింది ఉట్టి మాటలా లేతే సాయమా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కేవలం వ్యాఖ్యలు చేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ, సాయాన్ని ప్రకటించకుండా ఉండడాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? అది ఒక సీనియర్ లీడర్కి లేకపోతే ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మీరు అన్నట్టు చందు అక్కడ వెళ్ళినప్పుడు ఒక రాజకీయ ప్రస్తావనలో అక్కడ అవసరం లేనివి రాజకీయ ప్రస్తావనలు కాకుండా అక్కడ చేయాల్సింది వరద బాధిత ప్రాంతాలకు అందిన సాయం ఎంత, అందాల్సినటువంటి సాయం ఎంత, ఇప్పటి వరకు మరి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎంతమంది, ఆ బాధితులకి సరైన వసతులు అందాయా లేదా అనేటటువంటి దానిపై కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకు అనుగుణంగానే వాటిపై డిమాండ్స్ చేయాలి. వాటి గురించి మాట్లాడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా ఏదైతే ఎన్నికల ప్రస్తావనలు తీసుకురావడం, ఎన్నికల్లో జరిగినటువంటి విధానాలను, అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ను, అలాగే ఇటువైపు చంద్రబాబును ఇలా విమర్శించేటువంటి కార్యక్రమాలు చేశారు. కానీ అక్కడికి వెళ్ళి ఒక వరద బాధిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశంలో తాను చేయాల్సింది మాని అక్కడ విమర్శలు చేయటం కూడా ఒక కామెడీ తరహాలో విమర్శలు చేయటం అనేటటువంటిది అసలు అక్కడ చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. పంటలన్నీ కూడా మునిగిపోయాయి, ఇళ్లకు జనాభా కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి అంతా కూడా బేరీజు వేసుకొని అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏకంగా ఏదైతే గతంలో ఈ విధంగా అన్నారని ఏలెత్తి చూపించటం, ఆ చిన్నారులను పిలవడం, వెనకనే ఉన్నటువంటి ఆ వైసీపీ నేతలు అలాగే సెక్యూరిటీ వీరంతా కూడా పగలబడి నవ్వటం, ఇది ఒక కామెడీ ఎపిసోడ్ని తలపించిందే. కానీ అదొక వరద బాధిత ప్రాంతాలను సందర్శించినటువంటి క్రమాన్ని మాత్రం ఏమాత్రం కూడా అక్కడ చూపించినటువంటి పరిస్థితి లేదు. మరి దీన్ని బట్టి చూస్తే ఒక చిత్తశుద్ధి అనేటటువంటిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి తరహా వ్యవహార శైలిని చూస్తే ఇక్కడ ఒక చిత్తశుద్ధి లోపించిందని స్పష్టంగా అర్థమవుతున్నట్టుంది. ఏదైతే కామెడీ తరహాలో పదే పదే దీనికి ప్రస్తావించినంత ఇదిగా ఆ వరద బాధిత ప్రాంతాల గురించి, ఆ వరదలు రావడానికి ప్రధాన కారణమైనటువంటి అక్కడ ఆ కెనాల్ను ఇప్పుడున్నటువంటి ఆరోపణలు అయితే కనుక ఆ వరదలు రావడానికి ఆ కెనాల్కి కేటాయించబడినటువంటి 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి సరైన చొరవ తీసుకోకపోవడం వల్లే అక్కడ ఈ వరదలకు ప్రధాన కారణం. దాదాపుగా 7 కిలోమీటర్ల మేర అక్కడ కాలువను తవ్వితే ఆ కాలువ ద్వారా వరద నీరు అలాగే అధికంగా వచ్చేటటువంటి సర్ప్లస్ వాటర్ ఇదంతా కూడా అది సముద్రంలో కలిసిపోతుంది. ఆ టైంలో ఏదైతే గొల్లపురోలు అక్కడే కొత్తపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియా ఎక్కడా కూడా ముంపునకు గురి కాకుండా ఉండాలంటే ఆ కాలువ చాలా ప్రధానమైనది. మరి ఆ ప్రధానమైనటువంటి కాలువకు సంబంధించినటువంటి పనులపై మాట్లాడితేనో లేకపోతే కనీసం ప్రభుత్వం ఈ పని చేయలేదు అని ఆ ప్రభుత్వాన్ని కనీసం విమర్శించే ప్రయత్నం చేయటమో లేదంటే సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయటమో ఇవన్నీ కూడా లేవు. ఇవన్నీ లేకుండా కూడా ఏదైతే అర్ధరహితంగా సందర్భోచితం కానటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేసి ఏదైతే ప్రభుత్వం ఏదైతే నాటి ప్రతిపక్షం సంక్షేమ పథకాలు అందిస్తానని అవేమీ అందించకుండా ఉంది అని ఏలెత్తి చూపించే విధంగా అయితే చిన్నారులను ఏదైతే అదొక కామెడీ స్టైల్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఇదంతా కూడా ఆ రోజు నుంచి కూడా ఈ క్షణం వరకు నెటిజన్లు పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఈ స్థాయిలో ట్రోల్స్కి గురైనటువంటి ముఖ్యమంత్రి అయితే ఇంకా లేడనే మనం చెప్పుకోవాలి. అదే ఆయన చేయడానికి కామెడీ చేయాలని అనుకున్నారేమో కానీ అది మరింతగా పండింది. అయితే తన స్థాయికి మించి ఆ కామెడీ పండింది. ఇప్పుడు ఇదే విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రోల్స్కి గురవుతున్నటువంటి అంశాన్ని అయితే ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు. ఏది ఏమైనా ఒక వరద బాధిత ప్రాంతాల్లో వ్యవహరించాల్సిన వ్యవహార శైలి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అక్కడ చేయలేదనేటటువంటిది సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. చందు. రైట్, థ్యాంక్ యూ.